హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను బోడుప్పల్ బస్ డిపోకి దాదాపు 2 కిలోమీటర్స్ దూరంలో ఉండే అమ్మసాని వెంకట్రెడ్డి కాలనీలోని శ్రీ బ్రహ్మరాంబ స్వయంభూ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో ఉన్నానండి. ఈ స్వయంభూ మల్లికార్జున స్వామివారి దేవాలయం దాదాపు 200 సంవత్సరాల క్రితం వెలిసిందండి. స్వామివారికి 200 సంవత్సరాల క్రితం నుండి పూజలు జరిపిస్తున్నారు. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే, ఈ ఆలయంలో స్వామివారిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. మనకి ఇంత దగ్గరలో ఉన్న స్వామివారు ఇంత మహిమ గలవారు, ఇన్ని అద్భుతాలు చేస్తారనే విషయం తెలియక ఎంతోమంది భక్తులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతున్నారని ఇక్కడి పూజారులు స్వయంగా స్వామివారి మహిమలు చూసిన ఎంతోమంది భక్తులు వారి అనుభవాలను కొందరికైనా తెలియజేయాలి అని అనుకుంటున్నారు. ఎన్నో మహిమలు కలిగిన ఎన్నో అద్భుతాలు చూపించిన శ్రీ స్వయంభూ మల్లికార్జున స్వామి వారిని ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అట్లాగే మీరు దొరికింది. అమ్మాయి కూడా అన్ని గ్రహాలు కలిసిన స్వాగతం ఆ సూర్యుని యొక్క ఆ నమ్మకం భక్తి లేకుంటే మనం తిరుపతికి పోయినా అరుణాచలం పోయినా ఎక్కడికి పోయినా అందుగురించి ఈ అమ్మాయి వారికి వచ్చారు. చాలా ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్వామివారే స్వయంభూ మల్లికార్జున స్వామివారు. ఈ ఆలయాన్ని పాత మల్లన్న టెంపుల్ అని కూడా పిలుస్తారండి. గర్భగుడి నుండి బయటికి వచ్చి గర్భగుడి వెనుక భాగంలో చూస్తే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి స్వామివారి రూపం లోపలి వరకు వెలిసి ఉంటుందండి. నా పేరు ఇంద్ర. నేను 5 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నా. నా కొడుకు గురించి రోజు మొక్కుతూనే ఉన్నా ఈ దేవుడికి. కానీ కరుణించి నన్ను నా బాధ విముక్తి చేసిన భగవంతుడు స్వయంభూ
రోజు నందీశ్వరుడికి స్వయం మొక్కనే ఉన్నా, నందీశ్వర నా కొడుకు రావాలి, నా కొడుకు రావాలి, ఓం నమః శివాయ నా కొడుకు రావాలయ్యా. రెండే మాటలు నాకు, దేవుడు నా కొడుకు రావాలి, నా కొడుకు రావాలి. ఈ 8 సంవత్సరాలు అవుతుంది నా కొడుకు గురించి, అసలు తలవంతి లేదు. కానీ కలిగించి నా కొడుకు వచ్చిండు. ఉగాది రేపు అనగా ఫోన్ చేసిండు నా కొడుకు వచ్చిండు. ఈ నందీశ్వరుడు స్వయం అసలు ఈయన గురించి నేను తలవంతి లేదు. అసలు భగవంతుడు ఈయన సత్యం స్వయంభు ధర్మకర్త కానీ వాళ్ళు కూడా నాకు చాలా ప్రోత్సహించిండ్రు. ఇక్కడనే మొక్కుకో, ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇంద్ర, నువ్వు ఎప్పటికి మొక్కు, నీ కొడుకు ఎప్పుడైనా తిరిగి వస్తాడు అని చెప్పిండ్రు వాళ్ళు. ఆరికారెడ్డి కొండలన్న వాళ్ళ పూజారులు కూడా చాలా ఇదితో నాకు ఎప్పుడైనా నా మంత్రాలలో దీవెన వాళ్ళు కూడా నీ కొడుకు ఎప్పటికి రావాలమ్మా, నీ బాధ నీ సేవ ఎక్కడికి పోదని వీళ్ళు కూడా దీవించిండ్రు. ఇక్కడ అందరు ప్రతి ఒక్క పూజారి కూడా నాకు చాలా సహకరించి నా కొడుకు గురించి వాళ్ళు కూడా తప్పనిసరిగా రోజు నీ కొడుకు వస్తాడు అమ్మా, నీ కొడుకు వస్తాడు. అదే జరిగింది. ఇప్పుడు నా కొడుకు 8 సంవత్సరాలకు నా కొడుకు ఫోన్ చేసిండు. నాకు ఇంకా అసలు ఈ భగవంతుడు అసలు భగవంతుడేనా అంటే అసలు ఇప్పుడు అసలు ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఓం నమః శివాయ. అసలు నాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేదు. ముఖ్యంగా నందీశ్వరుడు, బాబా, వెంకటేశ్వరుడు అన్ని దేవుళ్ళు ఉన్నాయి, అయ్యప్ప స్వామి, అసలు ఏ దేవుడికి మొక్కినా అసలు ఎంత తక్కువనే. ఏదన్నా కానీ మన నోటి నుంచి ఎంత భక్తులు అసలు తెలుసా. ఈయన సత్యము స్వయం వెనకాల సత్యం దేవుడు ఉన్నారు. అసలు నాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేదు. ఓం నమః శివాయ. నాకు అందరికి మంచిగా కావాలనే కోరుకుంటున్నా. అందరూ రావాలి ఈయన దగ్గరికి. అసలు ప్రతి ఒక్కరు స్వయం కాబట్టి ఎప్పటికి రావాలి. అండి, నేను ఈ ఏరియాకి 1.5 ఇయర్ బ్యాకే వచ్చాము. కార్తీక మాసం మేము మంత్ మొత్తం వచ్చి అభిషేకం చేయించుకుంటాము. రీసెంట్గా 6 మంత్స్ బ్యాకే మా దగ్గర రిలేటివే మాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది. తను చెప్పకుండా వెళ్ళిపోయింది. నేను వెంటనే స్వామివారికి దండం పెట్టుకున్నా, స్వామి అట్లా నువ్వే తీసుకురావాలయ్యా అని. వితిన్ 35 డేస్లో తను వచ్చేసిందండి. నేను చాలా హ్యాపీ. నేను అప్పుడు స్వామికి మొక్కున్నాను, స్వామి తను రావాలి, తను రాగానే నేను 108 కొబ్బరికాయలు కొట్టుకుంటాను అని. రీసెంట్గా మొన్న తొలి ఏకాదశి రోజు నాడే నేను సాయంత్రం పూట ఆ మొక్క నేను చెల్లించుకున్నాను. ఇలా నా కోరికే కాదు, ధర్మబద్ధంగా ఉన్న కోరిక ఏదైనా ఆ భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఓం నమః శివాయ. అంతే, ఇంకా ఏం చెప్పలేను, మాటలేని రావట్లేదు. 200 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ తెలిసినటువంటి ఒక దేవాలయం. ఆ రోజుల్లో వృక్షాలు పొదలతో నిండి ఉన్నటువంటి ఒక గుట్ట ప్రాంతము, ఒక కొండ. ఆ కొండకు వెలిసినటువంటి ఒక స్వయంభూ దేవాలయము. ఇది అమ్మసాని వెంకటరెడ్డి కాలనీ లోపల వెలిసినటువంటి ఒక ఈ ప్రదేశము. దాని యొక్క యజమానులు అమ్మసాని వెంకటరెడ్డి గారు, వారి పుత్రుడు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు వారి పుత్రుడైనటువంటి ఒక శ్రీ కొండరెడ్డి గారు, వారి సతీమణి హారిక గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ యొక్క దేవాలయం దినదినం అభివృద్ధి చెందుతుంది. ఈ దేవాలయం విశిష్టత ఏంటి అంటే, స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయము. మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్చే నమ్మకము ప్రతి భక్తులలో ఉంది. ఇలా ఎంతోమంది కూడా కళ్యాణం కాని వాళ్ళకి, సంతానం కాని వాళ్లకు, ఉద్యోగం కాని వాళ్లకు, ఆ తర్వాత ఆయురారోగ్యంగా ఉండడానికి కూడా ఈ సదాశివుని యొక్క విగ్రహానికి మనం 41 సోమవారాలు అభిషేకం చేసుకుంటే వారి యొక్క ఫలితం కూడా సంపూర్ణంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో అట్లాగే మనకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉపదేవాలయము, సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఉపదేవాలయము, భ్రమరాంబ దేవత, అట్లాగే శివకేశవపుత్రుడైన అయ్యప్ప స్వామి యొక్క దేవాలయము. ఆ పక్కకు సద్గురు సాయినాథుడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహాలు కనబడతాయి, దేవాలయాలు కనబడతాయి. ఆ తర్వాత క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఈ దేవాలయకు అన్నింటికి క్షేత్రానికి రాజకీయం చేసుకుంటూ ప్రతి వారికి ఆశీర్వాదం ఇస్తూ మనకందరికీ మన కోరికలు కూడా నెరవేరడానికి అతని యొక్క సంపూర్ణ
కృపా కటాక్షాలు మనకందరికీ దొరుకుతున్నాయి. ఆ విధంగానే ఇక్కడ ఈ దేవాలయం లోపల నవగ్రహాలు ఎవరికైతే జాతకరీత్యా నవగ్రహాలు బాగలేకపోతే నవగ్రహం పూజ చేసుకుంటే వారి యొక్క అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మేము దాదాపుగా నేను ఈ దేవాలయంలో 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 9 సంవత్సరాలలో చాలామంది కూడా అనుకున్న పనులు కూడా నెరవేరాయి. కావున ఆ భక్తుడి యొక్క భవనాంబ శ్రీ మల్లికార్జున స్వామి గారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అందరికీ కలగాలని, లావణ్య గారి యొక్క యూట్యూబ్ దినదినం వృద్ధి చెందాలని ఆ స్వయంభవాన్ని మనం నా సదాశివుని కోరుతాము. తప్పకుండా అందరికీ అన్ని పనులు కావాలని, పరిపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ ఈ దేవాలయం విశిష్టత చెప్పబడింది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. బోలో శంకర భగవానికి జై. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ బోడుప్పల గ్రామం 15వ డివిజన్ అమ్మస్వామి ఇంకరెడ్డి కాలనీ. ఆయననే ఈ భూమి దాదా. వాళ్ళ కొడుకు సత్యనారాయణ, ఆ తర్వాత మన్మడు కొండలరెడ్డి గారు, ఆరిక కొండలరెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు నడుస్తుంది. పెద్దల తదంతము పరంపరంగా ఇప్పుడు కొండలరెడ్డి గారు పరిపాలిస్తుంది. ఇందులో భాగంగా ఈ గుడి నిర్మాణం కాకముందు నుంచి ఇక్కడ స్వయంభూ వెలిసిన లింగం. ఇక్కడ ఎవరు చెప్పినా ఇది సత్యం. ఎందుకంటే అక్కడ గంగ ఉంది. ఆ గంగపై ఆ లింగం నుంచి నీళ్లు వచ్చిన నీళ్లు బోడుపుల గ్రామంలో అప్పుడు ఎవరు కూడా గ్లాస్ నీళ్లు మంచినీళ్ళు ఇవ్వలేకపోయే పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే మంచినీళ్ళు అంటే చాలా కష్టంగా ఉండేది. ఎంతో దూరం పోతే కనీసం వాళ్ళకు కింద బావులలో ఊటల నుంచి ఒక్కొక్క గ్లాస్ తెచ్చుకున్న పరిస్థితి ఉంది అప్పుడు ఆడవాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వాలంటే ఎంతో బాధపడుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఈ గంగనే శివాలయం మీద నుంచి పొరలి పొంగి ఇక్కడి నుంచి మేడ్పల్లి వరకు కూడా ఈ నీళ్లు ఎంత తేట కంటే అంత తేటగా మంచిగా ఒక కాలువలాగా సాగింది. ఆ నీళ్లు మేము మాది చెరిగచల అమ్మగారు, అక్కడి నుంచి మేము స్కూల్కి వచ్చేటప్పుడు మధ్యలో ఆగి ఆ నీళ్లు తాగి మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ టిఫిన్ బాక్స్ అక్కడే తిని ఆ నీళ్లు తాగేవాళ్ళం. అలాంటప్పుడు బోడుపల్లి ఎవరు కూడా గ్లాస్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అవే నీళ్ళు తాగి స్కూల్ పిల్లలకు కూడా కొంతమంది చెన్నైచలకి గ్రామం నుంచి వచ్చి వాళ్ళందరూ ఈ నీళ్ళే తాగారు. అందుకే స్వయం లింగం కాబట్టి ఇక్కడ పవర్ఫుల్గా ఉంటుంది. భక్తులందరూ ఎలాంటి భక్తులు వచ్చి ఎలాంటి కష్టాలైనా తీర్చడానికి ఆ శివుడి ఆజ్ఞ అనేది సీమైనా ఉంటుందని పెద్దలు ఎన్నడో చెప్పారు. అది ఇక్కడ తప్పకుండా నెరవేరుతుందని నేను మనసారా నమ్ముతున్నా. నాకు కూడా జరిగినాయి చాలా ఎన్నో అనుభవాలు జరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి శివాభిషేకం చేసుకొని మీ బాధలు చెప్పుకుంటే ఆ శివుడు తప్పకుండా మీకు అన్ని మంచి శుభాలు కలిగిస్తాడని నా నమ్మకంతో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ ఛానల్ కూడా మీ ఛానల్ విన్నవారికి కూడా అందరి కష్టాలని తీరుతాయని నేను నమ్మి మీకు అందరికి చెప్తున్నా. తప్పకుండా వచ్చి అభిషేకం చేసుకుంటే మీకే తెలుస్తుంది. అందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ ఆ శివుని దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఒక భక్తురాలు స్వయంభూ దేవాలయంలో ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామి యొక్క 7 వారములు అభిషేకం చేసుకొని మీ అబ్బాయి కదా కళ్యాణం కావాలని చెప్పి దీర్ఘకాలికంగా వెతుకుతున్న వారికి కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం వలన వారికి ఆ యొక్క అనుగ్రహం కలిగింది అని చెప్పి చెప్పడానికి చెప్తుంది. చెప్పమ్మా, నీ పేరేం చెప్పు. కల్పన, చెప్పండి మీకేమైంది చెప్పండి. పెళ్లి కుదిరింది, చాలా ఆనందపడుతూ చెబుతున్నటువంటి ఒక మాట.